హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇది పాల్వంచ పెద్దమ్మ తల్లి టెంపుల్ అండి. చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ ఏమి మొక్కున్నా అవన్నీ కోరికలు నెరవేరుతాయండి. అందుకని మేము ఎప్పుడు ఈ టెంపుల్కి వస్తామండి. శ్రావణ మాసంలో కంపల్సరీ వెళ్తాము ఈ టెంపుల్కి. పనిగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి టెంపుల్కి వెళ్తామండి. ఇది మాకు మొక్కు ఉందండి. మొక్కు తీర్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చామండి తెల్లవారుజామున 3 ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నీ కోసి అవన్నీ చేసే కల్లా చాలా లేట్ అయిద్దని ముందే వచ్చామండి. ప్రసాదాలు చేసుకొని ఫస్ట్ పరమాన్నం వండాలండి. తర్వాత మనం ఇక్కడికి రావాలి, లేకపోతే ఇక్కడ గుళ్ళో చేసుకోవచ్చు. ప్రసాదము చేసుకున్నాక అమ్మవారి దగ్గరికి రావాలండి. వచ్చి మేకపోతుకి నీళ్ళతో కడిగి దానికి పసుపు బొట్లు పెట్టాలండి. అది పెట్టాక మనం ప్రసాదం వండుకొచ్చిన ప్రసాదం పెట్టాలండి. అది తిని అప్పుడు జలసా ఇచ్చిద్దండి. అంటే అది తిని ఇచ్చిద్దని కాదండి, మనం పెట్టాక తర్వాత జలసా దానికి నీళ్ళు చల్లి అట్లా చేస్తారండి. మీకు అమ్మవారి మహిమ ఏంటో, జలసా ఇవ్వటం అంటే ఏంటో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. చాలామంది గంటలు వెయిట్ చేస్తారండి, జలసా ఇవ్వట్లేదు అనేసి. మాకు చూడండి, అదే అమ్మట ఇచ్చేసిందండి. అమ్మవారి మహిమ అలా ఉంటుంది. అమ్మవారి దయ ఉండాలే కానీ ఎంతోసేపు పట్టదండి. మన మీద ఏమన్నా ఆగ్రహం ఉంటే మాత్రం చాలాసేపు పట్టిద్దండి. చాలామంది ఇవ్వలేదని ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది విసుకొచ్చి వెళ్ళిపోతారు సరేలే అనేసి. కానీ మాకైతే ఎమ్మటే ఇచ్చిందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నాకు ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.